వీక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. మన జీవితంలో కలిగే భావావేశాలకు ప్రతీక లాంటి షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిని శాస్త్రీయ పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. షడ్రుచులు అంటే 6 రుచులు అని మనకు తెలిసినదే కదా. నేర్పరితనానికి చింతపండు పులుపు, ఆనందానికి తీపి, ఉత్సాహానికి ఉప్పు, కోపానికి మిరియాల కారము, కొత్త సవాలు మామిడి పిందె వగరుగా, బాధ వేపపూత చేదుగా తీసుకుంటాము. చింతపండు రసము, మిరియాల పొడి, ఉప్పు, మామిడి పిందె ముక్కలు, బెల్లపు తురుము, వేపపు రెక్కలు సిద్ధం చేసుకోవాలి. శాస్త్రీయ పద్ధతిలో కారానికి మిరియాలు మాత్రమే వాడాలి. చింతపండు రసంలో 1/2 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల బెల్లము, 1 స్పూను వేపపూత రెక్కలు, 1/2 స్పూను మిరియాల పొడి, 2 స్పూన్ల మామిడి పిందె ముక్కలు వేసి బెల్లము ఉప్పు కరిగేలా కలుపుకోవాలి. స్వాదిష్టంగా శాస్త్రీయంగా దేవునికి నివేదించి ప్రసాదంగా స్వీకరించడానికి షడ్రసోపేతమైన ఉగాది పచ్చడి సిద్ధము.